సాధారణమైన మనిషిని. సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడొచ్చినా. నాకు ముందు ఒక వెనక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను. నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను. చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళటానికి ముందు. ఏంటంటే ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచర్య నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం, చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల వంచి ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ప్రభువా, నువ్వు ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు, ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని. సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడొచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను. నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను. చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి
నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్, నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమైనను శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి. అర్థమైందా? యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్. ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి. ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడు, ఆయన దూరం నుంచి పిలుస్తే ఈయన వచ్చి ఏంది యుద్ధం చేయండి, కొట్లాడండి. నో, అది కాదు నేను చెప్పేది. నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను. నీ కొట్లాట కట్టెలతోనో, కర్రలతోనో, కత్తులతోనో, బాంబులతోనో కాదు. ఏంటవి? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, భావజాలం అదొక భావజాలం. మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆర్ఎస్ఎస్డు కాదు, నిక్కరోడు కాదు. మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం. మన శత్రువు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు మంచోళ్ళు. నేను చూడండి, సద్బ్రాహ్మణుడు కూర్చున్నాడు, ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు. మరి బ్రాహ్మణుడు మంచోడు, బ్రాహ్మణుడు కాదు సమస్య. ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం. ఏంటి ఆ భావజాలం? నువ్వు స్త్రీవి, నువ్వు తక్కువ, నువ్వు ఫలానా కులంలో పుట్టావు, నువ్వు తక్కువ, నేను దేవుడు.
ప్రతి భావజాలాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి. దట్ ఈజ్ వాట్ యు నీడ్ టు డూ. అది నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. నీ పని అది, నీ పని అది.